పరిశుద్ధాత్మతో, దేవుని జ్ఞానంతో, కృపతో, బలముతో, కాస్త కూస్తో నింపాడు. కాబట్టి ఈ నిందల పర్వాన్ని తట్టుకోగలిగా, ఈ శోధనల పర్వాన్ని తట్టుకోగలిగా. విశ్వాసంతో కాస్త కూస్తో నింపాడు కాబట్టి 5 సంగతులండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, విశ్వాసంతో నింపబడాలి, కృపతో నింపబడాలి, బలముతో నింపబడాలి. ఈ 5 మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనలోకి వచ్చేటట్టు చేసేది దేవుడే. ఆయనే చేస్తాడు. ఆయన్ని వేడుకోవాలి. బలవంతుడైన దేవా నన్ను బలపరచు, వీటిని తట్టుకోవటానికి నాకు బలని, శక్తిని అని వేడుకోవాలి. ఇక్కడ అన్ని జనులు కూడా ఏడిపించారు. అన్యాయంగా ఏడిపించారండి. ఒకసారి వచ్చిన నిందకైతే ఒక నైట్ తెల్లారిన దాకా ఏడ్చా, 3 దాకా ఏడ్చా. ఎవరిని ఏం అనలేను, కొట్టలేను, తిట్టలేను, దూషించలేను. ఏమన్నా నేను దాడి చేశానా? మరి సేవకుడు యేసుప్రభు ప్రేమ అని మాటలు చెబుతున్నాడు, ఏం చేశాడు అంటారు కదా అన్ని జనులు. తట్టుకొని సహించడానికి దేవుడే ఆ క్షణాన బలాన్ని ఇచ్చాడు. నిష్కారణమైన నిందలు అయితే అవన్నీ పూదండలైనాయి నా దేవుని కృపతో. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, 5 సంగతులతో మనం నింపబడితే మిగిలిన 2 సంగతులు మనల్ని నింపినా మనకి ఏం కాదు. 5 సంగతులు ఏమిటి? పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో, విశ్వాసంతో, కృప. వెంటనే తీర్పులు తీర్చేయకూడదు. తప్పు చేసిన వాళ్ళకి కృప చూపాలి. నువ్వేమో మోకాళ్ళేసి ఏ చిన్న తేడా అయినా పెద్ద తేడా అయినా ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి, కృప చూపు తండ్రి అని దీర్ఘాలు తీసి ప్రార్థన చేస్తావు. నీ ఎడలు ఎవడన్నా తప్పు చేస్తున్నావు, దీర్ఘాలు తీసి వాడితో వ్యాజ్యం ఆడతావు. దేవుడు అంటాడు, నన్ను కృప చూపమన్నా నువ్వు చూపవా కృప అంటాడు. నువ్వు కూడా చూపాలి కదా ఇతరుల పట్ల కృప. నువ్వు కూడా పోనీలే అనుకోవాలి కదా, నువ్వు కూడా దయ చూపాలి కదా. స్తోత్రం. అందుకే కృపతో నిండుకోవాలి. నువ్వు పై అధికారి అనుకో, కొంతమంది అధికారులు ఉంటారు, విశ్వాసులే, మళ్ళా పిశాసులేం కాదు, విశ్వాసులే అధికారులు. అబ్బా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద సాగించుకుంటారు, మామూలుగా సాగించుకోరు. నేనుంటే అందుబాటులో చెబుతా, నువ్వు దేవుని బిడ్డవి నాయనా, అమ్మా నువ్వు దేవుని బిడ్డవి, అయ్యా నువ్వు దేవుని బిడ్డవి. మిగిలిన అధికారులు, పై అధికారులు, మిగిలిన లోకస్తులు కింద వాళ్ళ మీద సాగించుకుంటారు. నువ్వు సాగించుకోవద్దు. నీ కింద పనిచేసే అధికారులు ఒప్పుకోవాలా నిన్ను చూసి, ఏమని తెలుసా, ఇతడు నిజముగా దేవుని మనిషి, ఈమె నిజముగా దేవుని మనిషి అనాలి. సాగించుకోవటం కాదు, కృప చూపగలగాలి. లేకపోతే కష్టం కదండి. కృపతో నిండుకోవాలి. ఆఖరికి ఇంకొక మాట, ప్రేమతో నింపబడాలండి. ఆత్మతో నింపబడుట, దేవుని ప్రేమతో నింపబడుట, విశ్వాసంతో నింపబడుట, కృపతో నింపబడుట, బలముతో నింపబడుట, జ్ఞానముతో నింపబడుట. 6 సంగతులండి. ఇవన్నీ సేవకుడు విశ్వాసి అన్న భేదం లేదు. యేసుతో కూడా ఏలాలనుకుంటే ఫస్ట్ వీటన్నిటితో నింపబడినట్లు దేవుని పాదాలు పట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు ఎండాకాలం సెగ దెబ్బకి వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏంది నాకు అట్నే ఉంది. అయినా సరే అగ్నికి అగ్ని తోడన్నట్టు మాట్లాడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో వీటి కోసం ప్రార్థన చేయాల్సిందే మీరు. దేవా నీ దాసుడు శాలేమన్నా అంతలా ఎండ సెగలో అల్లాడిపోతా చెప్పాడు ప్రభువా. నిజమే, ఈ 6 సంగతులు నాకు అవసరమే తండ్రి అని ప్రార్థన చేయాలా. నీ కృపతో,
నేను కూడా సమాజాన్ని ప్రేమించగలుగున్నట్లు, పోనీలే అనుకున్నట్లు, క్షమించగలుగున్నట్లు ప్రేమతోనూ కృపతోనూ నింపు ప్రభువా. కొద్దిగా ప్రేమ తక్కువగా ఉంది నాయన, నా దగ్గర కృప తక్కువగా ఉంది నాయన. నువ్వు కృపా సమృద్ధి గలవాడు, నీ బిడ్డగా నేను కూడా యేసయ్యను కృప చూపమని అడుగుతున్నావా లేదా? మరి ఆయన తర్వాత హోదాలోకి వచ్చే మనం కూడా కృప చూపొద్దు? చూపాలా లేదా? చెప్పరే. కృప చూపటం అంటే ఏంటి? ఓ సరేలే పోనీలే. కొంతమంది నన్ను అడుగుతారు, నువ్వు అతను ఎందుకు వదిలిపెట్టావు, ఆమెను ఎందుకు వదిలిపెట్టావు? మామూలు కాదు వాళ్ళు. ఓరే నాయన, మీరున్నట్టు నేనుంటే బాగానే ఉంటుంది, నా వల్ల కాదట. కృప. పోనీలే అబ్బా, పోన్లే అమ్మా, పోన్లేయ్యా, ఏం కాదులేమ్మా. కృప చూపుటలో ఆయన పొగట్టమేగా నువ్వు నేర్చుకోయింది. అదే నా పాయింట్. నువ్వు శ్రీమంతుడు కావు, పోనీలే అనుకోవు. ఎంతమందికి అర్థమైంది? ఏమనుకోవాలి? ఏం పోనీలే? మన ఎడల అపరాధం చేసిన వాడిని పోనీలేబ్బా, అటు తెలుసంట. కానీ ఆ మనసు పుట్టాలండి, ఆ సైకాలజీ రావాలి. అప్పుడు దేవదూతలు తొంగి చూస్తారు నిన్ను. అచ్చం ఆయనలాగానే చేస్తున్నాడు ఈయన కూడా. యేసయ్య, నువ్వు కృప చూపినట్టే చూపుతున్నాడు ఇతరుల పట్ల, నువ్వు కలిగి ఉన్నట్టే ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు కలిగి ఉన్నట్టే చింత కలిగి ఉన్నాడు, తన గురించి ఆలోచించుకోడు, ఏ పొద్దు ఇతరుల గురించే. ఏమిటయ్యా అంతా నీలాగానే ఉందే. మరి నా బిడ్డకి నా బిడ్డ నాలాగా ఉండక ఇంకొకరిలాగా ఉంటాడా? వాడు నా కుమారుడు, ఆమె నా కుమారి అంటాడా? ఓకేనా? అది ఈ 6 మనలో వెలితి అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళా నింపుకుంటూ ఉండాలి. ఒకసారి మనం నింపబడ్డ తర్వాత అవి అంతే ఉండవు, మళ్ళీ వెలితి అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళా మనం నింపుకుంటూ ఉండాలి. ఇది చాలా కీలకం. ఈ 6 దేవుని పాదాలు పట్టుకొని ఎప్పటికప్పుడు నన్ను నింపమని అడగాలి. ప్రేమ తరిగిపోతుంది, బలం తగ్గిపోతుంది ప్రభువా, కృప తగ్గిపోతుంది ప్రభువా, జ్ఞానం తరిగిపోతుంది నాయన, నాకు అనుగ్రహించు అంటే జ్ఞానానికేమో వాక్యాన్ని ధ్యానించమంటాడు. అభిషేకానికి కూడా వాక్యం ఉపయోగపడిద్దండి. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఇవన్నిటితో మనం నింపబడితే శ్రమలను సహించగలుగుతాం, హింసను సహించగలుగుతాం, నిందలను తల మొదలు అరికాలు వరకు నింపబడినా సరే తొణకం. దేవునికి స్తోత్రం. అలాంటి వారమై ఉంటేనే ఆయనతో పాటు వెళ్ళగలం.